హలో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇవ్వబోయే అటెంప్ట్ కోసం మీరు అందరూ బాగా కష్టపడుతున్నారు అనుకుంటున్నాను. కొంచెం వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం వల్ల నేను మీతో ఎక్కువ కమ్యూనికేట్ అవ్వలేకపోతున్నాను. బట్ ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ కోసం ఫ్రీ టైం దొరికిన ప్రతిసారి యూపీఎస్సీ ఇన్ఫర్మేషన్ ఇన్ సబ్జెక్ట్పై వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దెన్ ప్రీవియస్ పెట్టిన వీడియోస్పై మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి అని ప్రతిసారి చెప్తున్నాను. అయితే అలా కామెంట్ చేసిన వాటిలో ఎన్సీఆర్టీ జిస్ట్ కోసం అయితే మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం. ఆన్లైన్లో డిఫరెంట్ జిస్ట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. వాటిల్లో మీకు కన్వీనియంట్గా ఉన్న చూస్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు. అలానే అన్ని జిస్ట్లు కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే లేదు. నేనైతే కొన్ని వెబ్సైట్స్ అయితే మీకు చూపిస్తాను. అందులో ఏదో ఒకటి పిక్ చేసుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నానండి, ఒకసారి చూడండి. దాంతోపాటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎన్సీఆర్టీ లిస్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూడండి. ఇక్కడ ఎన్సీఆర్టీకి సంబంధించి క్లాస్ 6లో హిస్టరీ, అవర్ పాస్ట్, జియోగ్రఫీ, ద ఎర్త్, అవర్ హ్యాబిటెట్, పాలిటీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అనేటువంటి బుక్స్ అయితే చదవాలి. అండ్ క్లాస్ 7th హిస్టరీ, అవర్ పాస్ట్ 2, జియోగ్రఫీ, అవర్ ఎన్విరాన్మెంట్, పాలిటీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2. సైన్స్ బుక్ కూడా మీరైతే ప్రిపేర్ అవ్వాలి. 8th హిస్టరీ, అవర్ పాస్ట్ 3 అండ్ పార్ట్ 1 and 2, జియోగ్రఫీ, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, పాలిటీ, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3. సైన్స్ క్లాస్ 8 బుక్ అయితే ఉంటుంది, అదైతే మీరు ప్రిపేర్ అవ్వండి. 9th క్లాస్ హిస్టరీ, ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ 1, జియోగ్రఫీ, కాంటెంపరీ ఇండియా 1, పాలిటీ, డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 1. సైన్స్ బుక్ అయితే చదవండి. ఎకనామిక్స్ బుక్ కూడా చదవండి. 10th క్లాస్ హిస్టరీ, ఇండియా అండ్ ద కాంటెంపరీ వరల్డ్ పార్ట్ 2, జియోగ్రఫీ, కాంటెంపరీ ఇండియా 2, పాలిటీ, డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 2. సైన్స్ అండ్ ఎకనామిక్స్ అయితే బుక్స్ అవైలబుల్ ఉంటాయండి 10th క్లాస్లో, అవి అయితే చూసుకోండి. దాంతోపాటు 11th బాగా ఇంపార్టెంట్ అండి. హిస్టరీ, థెమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఏన్షియంట్ ఇండియా బై ఆర్ఎస్ శర్మ, చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. మెడివల్ ఇండియా బై సతీష్ చంద్ర, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. జియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, ఇండియా, ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఈ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎకనామిక్, ద ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, సోషాలజీ, అండర్స్టాండింగ్ సొసైటీ, పొలిటికల్ సైన్స్, ఇండియా కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, ఇండియన్ కల్చర్ అండ్ ఇంట్రడక్షన్ టు ఇండియన్ ఆర్ట్, లివింగ్ క్రాఫ్ట్, ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా, చాప్టర్ 9 and 10 అని ఇచ్చారు. హిస్టరీ, ఇక్కడ నుండి మనకి 12th క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. 12th క్లాస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అయితే ఉన్నాయండి. చూడండి, థెమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియా బై బిపిన్ చంద్ర, చాలా ఇంపార్టెంట్ బుక్ అండి. జియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా, పీపుల్ అండ్ ఎకానమీ, ఎకనామిక్స్, ఇంట్రడక్టరీ, మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ మైక్రో ఎకనామిక్స్ అనే 2 బుక్స్ ఉంటాయండి. అవి 2 కూడా ఇంపార్టెంట్. అయితే ఈ బుక్స్ మొత్తం కూడా పిన్ టు పిన్ చదవాలా అంటే మీకైతే ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ అయ్యే బదులు మీరు ఒక స్టాండర్డ్ ఆథర్ బుక్ అయితే ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అండి. కానీ మీరు ఎన్సీఆర్టీ బేసిక్ ఫామ్ అనేది మీరు తెలుసుకోవాలి, ఒక ఇంట్రడక్షన్ మీకైతే కావాలి అనుకుంటే కనుక జిస్ట్ ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆ జిస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది ఒకసారి చెప్తా చూడండి. ఇందులో నేనైతే కొన్ని డిఫాల్ట్గా సేవ్ చేసి పెట్టానండి, ఒకసారి చూడండి. గేట్వే ఐఎస్ అనే వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో మనకి కొన్ని జిస్ట్ ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉంచారు. ఇక్కడ థెమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ఎకనామిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ క్లాస్ 11, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్, థెమ్స్ ఇన్ ఇండియా హిస్టరీ పార్ట్ 3, థెమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2, ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, ఇది కూడా 11th క్లాస్ అండి. సో ఇలా మనం చూసుకుంటే ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఎకనామిక్స్, పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇలా కొన్ని జిస్ట్ అయితే ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. దీంతో పాటుగా ఇక్కడ ఇంకొక సైట్ చూడండి. ఈ వెబ్సైట్లో మనం చూసుకుంటే జిస్ట్స్ ఆఫ్ ఎన్సీఆర్టీ క్లాస్ వైజ్ 6 to 12th అనేది మనకి దొరుకుతుందండి. అయితే ఇందులో మీరు బై చేయవలసి ఉంటుంది, లేదంటే మీరు ఫ్రీగా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇది ఒక సింగిల్ బుక్ అయితే ఉంది. దీన్ని మీరు కిండల్ ఎడిషన్ తీసుకోవచ్చు, లేదు అంటే కనుక మీకు ఆన్లైన్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మీకు బుక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. సరే, అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అమెజాన్లో మనకైతే బుక్స్ అవైలబుల్ ఉన్నాయండి. 32 బుక్స్ ఎన్సీఆర్టీ జిస్ట్ అని.
సో ఇందులో మీరు తీసుకోవచ్చు. ఇందులో కిండల్ ఎడిషన్ కూడా ఉంది. అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా మనకు దొరుకుతుందండి. ఇవి 30 books in 1 ఆల్ ఇన్ వన్గా మనకైతే రావడం జరుగుతుంది. ఈ జిస్ట్ ఆఫ్ ఎన్సీఆర్టీ క్లాస్ 6 to 12 అయితే ఉంటుంది. ఇదైనా మీరు తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అయితే థర్డ్ వెబ్సైట్ మనం చూసినట్లయితే ఇది యూపీఎస్సీ పీడిఎఫ్ అనేటువంటిది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం అయితే డిజైన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇందులో మనకి న్యూ ఎన్సీఆర్టీ కంప్లీట్ జిస్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఇచ్చాడు. ఇందులో గెట్ ద బుక్స్ ఇన్ టెలిగ్రామ్ లేదంటే క్లిక్ ఫర్ డౌన్లోడ్ అని ఇచ్చారు. ఇక్కడ చూడండి కింద అదర్ ఎన్సీఆర్టీ అండ్ న్యూ అండ్ ఓల్డ్, క్లిక్ హియర్ అదర్ స్టాండర్డ్ బుక్స్. ఇప్పుడు మనకి ఎన్సీఆర్టీ న్యూ అండ్ ఓల్డ్ జిస్ట్ కావాలి కాబట్టి ఇక్కడ క్లిక్ చేశాను. ఇందులో మనకి చూడండి న్యూ ఎన్సీఆర్టీ ఎకనామిక్స్ అప్డేట్స్ అండ్ న్యూ ఎన్సీఆర్టీ ఇండియన్ సొసైటీ అప్డేటెడ్. ఇక్కడ న్యూ ఎన్సీఆర్టీ హిస్టరీ అప్డేటెడ్ ఇలా మనకు కనిపిస్తున్నాయి కదా. సో నేను ఇండియన్ సొసైటీ క్లిక్ చేశానండి. ఇందులో మనం దీన్ని కావాలితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది కదా, ఒకసారి దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే ఈమెయిల్ అడుగుతుంది, ఇచ్చేసేయండి. దెన్ ఇవి మనకు చూడండి మొత్తం 1 2 3 4 5 పార్ట్స్గా మనకైతే డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. సో ఇందులో చూడండి సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 అని మనకి ఎన్సీఆర్టీ జిస్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి చూడండి. సో ఇక్కడ టేబుల్ ఆఫ్ కంటెంట్ ఉంది. ఒకవేళ మీకు ఈ జిస్ట్ ఒకవేళ కష్టంగా ఉంది, ఇది కూడా ఎన్సీఆర్టీ లాగే ఎక్కువ కంటెంట్తో ఉంది అనుకుంటే కనుక స్కిప్ చేయండి. వేరే ఎన్సీఆర్టీ జిస్ట్ అయితే మనం చూద్దాము. కొన్ని ఎన్సీఆర్టీ జిస్ట్ అయితే ఇలా థియరటికల్గానే ఇస్తారండి. ఇంకొన్ని అయితే మనకి కీ పాయింట్స్ ఫామ్లో కూడా ఇస్తూ ఉంటారు. సో అదేవిధంగా చూస్తే ఇది 4th వెబ్సైట్ అండి, దృష్టి ఐఏఎస్ది. సో ఇందులో చూడండి ఎన్సీఆర్టీ బుక్స్ మనకి పీడిఎఫ్ అయితే దొరుకుతుంది. ఇందులో చూడండి హిస్టరీ, జియోగ్రఫీ. హిస్టరీ ఒకవేళ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకొని నేనైతే జియోగ్రఫీ డౌన్లోడ్ చేశాను. సో టెక్స్ట్ బుక్ ఫర్ క్లాస్ 6th ఒకసారి డౌన్లోడ్ చేద్దాము. సో డౌన్లోడ్ అవుతుందండి. సో డౌన్లోడ్ అయిన వెంటనే మనం ఒకసారి అయితే చెక్ చేద్దాము. ఒకసారి రిమైనింగ్ వెబ్సైట్ కూడా ఒకసారి చూద్దాము. ఇక్కడ ఓన్లీ ఐఏఎస్ అనేటువంటిది ఫిజిక్స్ వాళ్ళది అవైలబుల్గా ఉందండి. ఇందులో మనకి ఏంటంటే బుక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేయడానికి మీ యొక్క ఐడి అడుగుతుందండి, లేదంటే మీరు సైన్ అప్ అవ్వచ్చు. సైన్ అప్ అయితే ఇందులో మనకి డౌన్లోడ్ అయితే ఆప్షన్ చూపిస్తుంది, లేదా దీన్ని బై కూడా చేసుకోవచ్చు. సో మీకు కన్వీనియంట్గా ఉన్నటువంటి బుక్స్ లేదా జిస్ట్ని మీరు ప్రిపేర్ అవ్వండి. కానీ నేను మీకు ఫస్ట్ నుండి చెప్తున్నది ఒకటే అండి, ఒక సబ్జెక్ట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి అయితే ఎప్పుడు కూడా రెఫర్ చేయొద్దు. స్టాండర్డ్గా ఒకే బుక్ పెట్టుకోండి. బేసిక్స్కి ఒక బుక్ పెట్టుకోండి, స్టాండర్డ్స్కి ఒక బుక్ పెట్టుకోండి. సో వాటిని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. అందులో ఏదైనా టాపిక్ డౌట్ ఉంటే వేరే బుక్ రిఫర్ చేయండి తప్ప ఈ బుక్స్తో పాటు మీరు నెంబర్ ఆఫ్ బుక్స్ని ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ టైం అయితే కిల్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ప్రిపరేషన్ అనేది అంత ఎఫిషియెంట్గా చేయలేరు. సో ఖచ్చితంగా మీరైతే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో మన ఛానల్ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి.